అండి, మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు డైరీ ఫామ్లోకి రావాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు. కానీ గేదెలు మాత్రం తక్కువ క్వాలిటీలో తీసుకుంటూ ఉంటారు. చాలామంది క్వాలిటీ అనేది మెయింటైన్ చేయరు అనమాట డైరీ ఫామ్లో. డైరీ ఫామ్ సక్సెస్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే గేదెలు అనేవి పాడైపోతాయి అన్నమాట. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ గేదెలు తీసుకొని డైరీ ఫామ్ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడు రీసేల్ వాల్యూ అనేది బాగుంటుంది. గేదెలకు మనం రేపు అమ్ముకోవాలన్నా కూడా గేదెలు బాగుంటాయి అన్నమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తే డైరీ ఫామ్లో 100% రేపు అమ్ముకోవాలి, మనం రీసేల్ చేసుకోవాలి, డైరీ ఫామ్ తీసేయాలనుకున్నప్పుడు కూడా డైరీ ఫామ్లో క్వాలిటీ ఉన్న గేదెలు ఉంటే బాగుంటుంది అనమాట. కానీ ఇప్పుడు డైరీ ఫామ్ ఎవరో కూడా తీసేయడానికి ఇష్టపడట్లేదు. తీసేసిన వాళ్ళు కూడా మళ్ళీ డైరీ ఫామ్లోకే వస్తున్నారు. ఎక్కువగా ఏంటంటే యూత్ డైరీ ఫామ్ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయండి, 100% డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. గేదెలు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. డైరీ ఫామ్లో క్వాలిటీ లేకపోతే మాత్రం గేదెలు డైరీ ఫామ్ అనేది సక్సెస్ అనేది అవ్వదన్నమాట. 100% క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి, 100% గేదెల డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి.